టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ ఇవాళ బాధ్యతలు స్వీకరించనున్నారు. అందులో భాగంగా ఇవాళ ఉదయం 5 గంటలకు అల్పిరి నుంచి తిరుమలకు నడిచి వెళ్లారు. నడకదారిలో తనతో పాటు నడుస్తున్న భక్తుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. టీటీడీ కల్పిస్తున్న సౌకర్యాలు ఎలా ఉన్నాయి, భక్తుల కోసం ఇంకేం చేయాలని అడిగి తెలుసుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి దినేష్ అందిస్తారు. టీటీడీకి సంబంధించి కొత్త ఈవోగా బాధ్యతలు తీసుకోబోతున్నటువంటి అనిల్ కుమార్ సింఘాల్ తిరుపతి నుంచి నడకదారి గుండా తిరుమలకి చేరుకుంటూ ఉన్నారు. ఈ మధ్యలో ఆయన భక్తులందరితో కూడా చాలా విషయాలు, అసలు తిరుమలకు సంబంధించి కావచ్చు, టీటీడీకి సంబంధించి కావచ్చు, ఏర్పాట్లు ఎలా ఉన్నాయని ప్రతి ఒక్కరిని ఓపికగా అడిగి తెలుసుకుంటూ నడుస్తూ వస్తున్నారు. గతంలో కూడా 5 సంవత్సరాలు ఆయన టీటీడీ ఈవోగా బాధ్యతలు నిర్వర్తించిన నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ రెండవసారి టీటీడీ ఈవోగా ఆయన పనిచేయబోతున్నారు. ఇది చాలా అరుదైనటువంటి అవకాశం. మరోసారి మళ్ళీ ఈవోగా వస్తున్న అనిల్ కుమార్ సింఘాల్ గారితో నడకదారి అనుభవం కావచ్చు, తిరుమలతో ఉన్న అనుబంధం కావచ్చు, క్లుప్తంగా తెలుసుకుంటాం. సార్, తిరుమలకి మీకు ఉన్న అనుబంధం? 1994 ఆ సంవత్సరంలో ఫస్ట్ టైం, మొట్టమొదటిసారి. అప్పుడు నేను జస్ట్ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి 1 సంవత్సరం అయింది. అప్పుడు దర్శనం అవకాశం లభించింది. అంటే ఏపీ రాష్ట్రానికి అప్పుడు కొత్తగా ఉండడం వల్ల, అంటే తెలుగు కూడా సరిగా రాకపోవడము, ఫ్యామిలీతో తిరుమల వచ్చేటప్పుడు ఈ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి తెలియకపోవడము, దానివల్ల అది ఒక వెరైటీగా ఉండింది ఎక్స్పీరియన్స్. మొట్టమొదటిసారి స్వామివారి దర్శనం అవకాశం లభించేటప్పుడు జనరల్గా క్యూలో రావడం జరిగింది. అంటే నాకు గుర్తు ఉంది, ఇప్పుడు 94లో దాదాపు 6-7 గంటల సమయం క్యూ లైన్లో పట్టిన దర్శనానికి. ఆఫ్టర్ దాట్ చిత్తూరు జాయింట్ కలెక్టర్ ఉన్నప్పుడు డ్యూటీ రీత్యా ఫ్రీక్వెంట్గా తిరుమల రావడము, అంటే అఫీషియల్ డ్యూటీస్ వల్ల కానీ, ఏర్పాట్ల అరేంజ్మెంట్ల కోసం కానీ, ఇప్పుడు చాలాసారి రెగ్యులర్గా తిరుమల దర్శనానికి రావడము, మంచి స్వామివారితో, అంటే ఆ దేవాలయంకి వెళ్ళేటప్పుడు ఒక రకమైనటువంటి స్పిరిచువల్ ఫీలింగు, ఒక డిఫరెంట్ వైబ్స్ వాడికి రావడము, చాలా మంచి ఎక్స్పీరియన్సెస్ అప్పుడు జరిగాయి. అప్పుడు నాకు 2002 ఒకసారి ఇట్లా దర్శనానికి వచ్చేటప్పుడు ఎప్పుడైనా ఈవోగా వస్తే బాగుంటుందనేది మైండ్లో ఫస్ట్ టైం రావడం. ఆఫ్టర్ దాట్ నేను చిత్తూరు జాయింట్ కలెక్టర్ నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోయాక దాదాపు 3 నెలలకి ఒకసారి, 4 నెలలకి ఒకసారి వీలైనంత వరకు దర్శనం చేసుకోవాలనేది నేను అనుకున్నాను. ఫ్రీక్వెంట్గా రావడం కూడా జరిగింది. 2008 సంవత్సరంలో నేను ఢిల్లీకి వెళ్ళిపోయాక కూడా కనీసం సంవత్సరానికి 2 సార్లు అయినా దర్శనం చేసుకోవాలి. ఆ ఉద్దేశంతో ఢిల్లీ నుంచి కూడా ఫ్రీక్వెంట్గా తిరుమలకి రావడం జరిగేది. అట్లా 2017 6 మే టీటీడీ ఈవోగా బాధ్యత స్వీకరించడం జరిగింది. స్వామివారి కృపా కటాక్షల వల్ల దాదాపు 3 సంవత్సరాలు 5 నెలల పాటు టీటీడీ ఈవోగా పనిచేసుకునే అవకాశం నాకు లభించింది. ఎక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయాక మళ్ళీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎండోమెంట్స్ కూడా టీటీడీ బోర్డులో ఉండేటువంటి అవకాశం లభించింది. డిసెంబరు 2022లో 15 రోజుల పాటు మరీ ఫుల్ అడిషనల్ ఛార్జ్లో టీటీడీ ఈవోగా పనిచేయడం జరిగింది వైకుంఠ ఏకాదశి కోసం. మళ్ళీ ఇప్పుడు 2సారి టీటీడీ ఈవోగా రావడము ఎంతో సంతోషకరంగా ఉంది. మొత్తంగా భక్తులు కావచ్చు, అలాగే ప్రభుత్వానికి సంబంధించిన సీఎం సంబంధించినటువంటి సూచనల సలహాలతో భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించడానికి తాను సిద్ధంగా ఉన్నట్టు కొత్తగా బాధ్యతలు తీసుకోబోతున్న అనిల్ కుమార్ సింఘాల్ గారు చెప్తున్నారు. వీడియో నటరాజ్తో దినేష్, ఆంధ్రజ్యోతి, అలిపిరి నుంచి తిరుమల నడక మార్గం.